సత్యం ఒకటే నిన్ను సుఖపెడుతుంది. నీ లోపల సద్వస్తువు ఒకటి నేను సుఖపెడి, నువ్వు ఏదిగా ఉన్నావో ఆ వస్తువు మట్టుకే నేను సుఖపెడుతుంది. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. దాన్ని సత్వం చిత్తు ఆనందం అంటారు. ఏదైతే ఉందో అదే జ్ఞానం, ఏదైతే ఉందో అదే సుఖం, ఏదైతే శాంతి, ఏదైతే ఉందో అదే శాంతి. శాంతి అంటే ఇప్పుడు ఒక్కసారి మీకు అనుభవంలో లోపల సద్వస్తువు మీకు అనుభవంలోకి వచ్చాక ఒకసారి మీకు చాలా శాంతిగా ఉంటుంది, ఒకసారి మీకు గోచరిస్తుంది, లోపల వస్తువు మీకు గోచరిస్తుంది, అది మీకు సుఖం తెలుస్తుంది, దాని తాలూకు శాంతి తెలుస్తుంది. కానీ ఏమిటంటే పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి వాసనలు మన మనస్సును మన హృదయంలో ఉండనివ్వు. ఒకరికి పేకాట అలవాటు ఉందనుకోండి, వాడు మానేసి ఇంటికాడ పేకాట మానేయాలని ఇంటికాడ కూర్చుంటాడు అనుకోండి. 4 చేతులు పేకాట ఆడేవాళ్ళు 4 ఎంతమంది కలిసి ఆడతారు. ఓ చెయ్యి తక్కువ వచ్చింది అనుకోండి, ఈయనైతే ఇంటికాడ కూర్చుని పిలుస్తారనుకోండి. మామూలుగా అలవాటు వీడికి ఉంది కాబట్టి వీడు గౌకులు మళ్ళీ ఎలా అనిపిస్తుంది. దాన్నే వాసన అంటారు. ఏమంటారు? దాన్నే వాసన అంటారు. అది అంటే ఇక్కడ ఏంటంటే ఆ వాసన రూపంలో ఉన్నప్పుడు మనం వాసనే అలవాటు కింద వస్తుంది, వాసనే తలంపు కింద వస్తుంది, వాసనే మాట కింద వస్తుంది. ఆ వాసన ఈ లోపల మనం శాస్త్రం చదివినా, కొంత సాధన చేసినా, కొంత భగవదనుభవం పొందటానికి కొంత ప్రయత్నం చేసినా, ఆ వాసనలు ఉన్నంతకాలం మన మనస్సును హృదయంలో ఆ వాసనకు ఉండనివ్వదు. అది గుర్తుపెట్టుకోండి.